హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏం చెప్తున్నాను అంటే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని మనం అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫామ్ లోని లేదా లెటర్ పెట్టుకోవాలి కదా. మా బ్యాంక్ అకౌంట్ వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయండి అని ఒక లెటర్ పెట్టుకోవాలి కదా. అయితే ఆ లెటర్ లో మనం ఏ విధంగా రాయాలి, ఈ విషయం అంటే ఆ లెటర్ లో ఏ విధంగా రాయాలి అన్నది చాలా మందికి తెలియడం లేదండి. అందులో ఇప్పుడు జాబ్స్ మారుతూ ఉంటారు. ఆ జాబ్ చేసే చోట వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వేరే దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు మనం ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి బ్యాంక్ అకౌంట్ మార్చమని ఏ విధంగా లెటర్ రాయాలి లేదా అప్లికేషన్ ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాము. బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ మొదటిగా మనం ఏం చేస్తామంటే అంటే ఎవరికి పెట్టుకుంటున్నాము ఈ అప్లికేషన్, బ్యాంక్ యొక్క బ్యాంక్ మేనేజర్ కి పెట్టుకుంటున్నాము. అయితే ఇక్కడ 2 అని రాసి ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, తర్వాత బ్యాంక్ నేమ్, మీ బ్యాంక్ ఎగ్జాంపుల్ నేను యూనియన్ బ్యాంక్ రాస్తున్నాను. అది ఎక్కడ ఉంది, ఏ సిటీలో ఉంది. నేను మర్రిపాలెం రాస్తున్నాను, అదున్న ఏరియా. డేట్ మర్రిపాలెం విఎస్పి అంటే విశాఖపట్నం. విఎస్పి లో మర్రిపాలెం ఏరియాలో ఉంది. డేట్ ఆ రోజు డేట్ వేసుకుంటారు, డేటు, మంత్, ఇయర్. ఇక్కడ సబ్జెక్ట్ ఏమని రాస్తారు, మీరు దేనికోసమని నేను పెడుతున్నారు, ట్రాన్స్ఫర్ చేయమనే కదా. అందుకని బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అని రాస్తారు సబ్జెక్ట్ లో. ఇది సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు కిందన రెస్పెక్టెడ్ సార్ అయితే సార్ లేదా మేడం కామా పెడతారు. ఇక్కడ మ్యాటర్ రాయాలి. ఐ రిక్వెస్ట్ త్రో దిస్ లెటర్, అంటే లెటర్ అయినా రాయొచ్చు, అప్లికేషన్ అయినా రాయొచ్చు. ఇక్కడ లెటర్ ప్లేస్ లో అప్లికేషన్ అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టమే. దట్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ మై బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్, అంటే ఎక్కడి నుంచి, ఫ్రమ్ మామూలుగా మీకు ఎగ్జాంపుల్ గా ఏ నుంచి ఏ బ్రాంచ్ టు బి బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నాం. బి బ్రాంచ్. ఇప్పుడు మై అకౌంట్ నెంబర్ తెలియకుండా ట్రాన్స్ఫర్ ఎలా పెడతారు, అందుకు ఇక్కడ మన అకౌంట్ నెంబర్ అన్నది ఇవ్వాలి. అకౌంట్ నెంబర్ అండ్ కరెంట్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉండాలి కదా. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఇస్తారనమాట. ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇవ్వాలి. 345. ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఇంతే, ఇది బాడీ అన్నమాట. ఇప్పుడు కిందన ఏమని రాస్తారు, హెన్స్ కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ మై బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ టు న్యూ బ్రాంచ్. న్యూ బ్రాంచ్ అన్నాం కాబట్టి న్యూ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ వేస్తారు. థ్యాంకింగ్ యూ అని రాస్తారు. ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాస్తారు. రాసి మీ నేమ్ ఇస్తారు, మీది, మీ అడ్రస్ ఇస్తారు, సిగ్నేచర్ చేస్తారు. అంతే. ఇదన్నమాట బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి
ఈ విధంగా పెట్టుకోవాలి. ముందుగా బ్యాంక్ మేనేజర్ కి, బ్రాంచ్ మేనేజర్ కి ఇవ్వాలి. అది ఏ బ్యాంకో ఇవ్వాలి, అది ఎక్కడ ఏ లొకాలిటీలో ఉందో ఇవ్వాలి, డేట్ ఇవ్వాలి, సబ్జెక్ట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ లేదా లెటర్. Respected sir, madam, I request through this letter application that I want to transfer my bank account from A branch to B branch. ఇక్కడ నేను ఏ అని ఎందుకంటే ఉదాహరణ మీకు అర్థమవుతుందండి. ఏ అంటే ఇక్కడ మర్రిపాలెం రాశాను కదా, మర్రిపాలెం టు అదర్ బ్రాంచ్. మీ బ్రాంచ్ ఎక్కడ ఉందో ఆ బ్రాంచ్ నేమ్ ఇస్తారు. మై అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్ ఇస్తారు. అండ్ కరెంట్ బ్రాంచ్ IFSC కోడ్ ఇస్తారు. హెన్స్ కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ మై బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ టు న్యూ బ్రాంచ్. అలాగే న్యూ బ్రాంచ్ IFSC కోడ్ నెంబర్ ఇస్తారు. థ్యాంకింగ్ యూ, మీ నేమ్, అడ్రస్, సిగ్నేచర్ ఇస్తారు. ఈ విధంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అన్నది ఈ విధంగా రాసుకోవాలండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని బీఈడీకి సంబంధించిన అన్ని సబ్జెక్టులు అంటే ఇంపార్టెంట్ సబ్జెక్టుల యొక్క క్లాసులు అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ గాని చెక్ చేస్తే మీకు సబ్జెక్టుల వారీగా క్లాసులు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.